బాగున్నారా బాగున్నారా బావగారు మీరు బాగున్నారా బాగా బాబా అందరూ మంచిగా మీ పెద్ద బామ్మర్ది కోటారావు చూస్తేనే చూస్తావా ఎక్కడున్నాడే చూడండి ఎక్కడున్నాడే ఎలాగే చూస్తాను అక్కడ చూస్తే భయం అవుతుంది ఆయనకై చూస్తే భయం అవుతుంది నాకు అందుకనే నీ పంగల్ చంద్రకై చూస్తా ఏంట్రా అదికై చూస్తే భయం అవుతుంది అన్న నీకై చూస్తేనే ఏంట్రా ఏం చూపాలి ఏమగపడతలేదు కానీ అద్దురా ఏమపడుతుంది అన్నా ఏమనాలే పోయి నేను ఏమనాలి పెద్ద బామ్మర్దిని బాగున్నావా బావయ్యా అని నువ్వు చెక్కంటించుకోవాలి హలో హలో అన్నారు హలో అయ్యో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హలో హలో గుడ్ మార్నింగ్ నా నా నాతు నాతు నమస్తే నమస్తే నాతు తమ్ముడా ఏంది బావయ్య అయ్యగాన్ని వచ్చిన చేతిలో చేసి బావా మీరందరూ క్షణమేనా మీరందరూ భాగ్యరాని చేతిలో చేసి నాతో పలకరించాను ఆయన వాళ్ళు ఎవరు మా తమ్ముడే వెంకయ్య అవును పెళ్లి తమ్ముడు వచ్చి చేతిలో చేయి వేసి బాగా మీరందరూ బాగున్నారా లేరా మీ సంగతి ఏదో తెలుసుకోవాలి కానీ తెలుసుకుని ఎక్క చేతులు చేయి వేసి అంటున్నాడు మరి మీ తమ్ముడు వెంకయ్యరావు బర్రెలు కాస్తాడా నా తమ్ముడు బర్రెలు కాయడు మరి ఏం చేస్తాడు ఏం చేస్తాడంటే ఆ యొక్క అప్పుడప్పుడు ఎందుకంటే బజారు పట్టిపోతాయి కదా బర్రెలు అని గుర్తుకొచ్చి అదే గుర్తుకొచ్చి అంటాడు చూస్తే కూడా మీ తమ్ముడు గదే మాత్రం అనిపిస్తాడు నిజమే నా మాట రే తమ్ముడా నువ్వు గడికోసారి నాకు అదే జ్ఞాపకం వస్తుంది అరే అనద్దు అట్లా ఎప్పుడైనా అలా పెళ్లిలో కూర్చున్నాం కానీ అట్లా ఎప్పుడు అనద్దు ఆ మాటే మరవాళ్ళు ఇక నాతో ఆ సమయంలో ఇద్దరు తీసుకొని పెళ్లి వాళ్ళ తీసుకొని నెల్లూరు నగరం వచ్చి నెల్లూరు నగరంలో మాత్రం పచ్చడి పచ్చడి వేసి వెచ్చడి తోటలు కట్టి ఇక పెళ్లి పందులు వేసి పెళ్లి పందులో ముచ్చాల పూలు పోసి మా చెల్లెడు మహాలక్ష్మిని పెళ్లి కుమార్తె చేసి మా బావగా ఇద్దరావులు పెళ్లి కుమారుడు చేసి ఇద్దరిని తీసుకొచ్చారు పూలు పది కూర్చోబెట్టాం ఇలా పెళ్లి ఎలా జరుగుతున్నది బ్రాహ్మణులు వచ్చినగా పెళ్లి జరిగిస్తున్నారు సుబ్బారావు కోటారావు మా చెల్లెలు బర్లగా చేయంకన్నకి ఇవ్వకు పెళ్లి చేయకండి మా చెల్లెలు ఎవరికే బాధపడుతున్నారు మా చెల్లెని ఇంకా బాధ పెట్టొద్దని సప్పులతోని చెల్లెల్ని ఆ బావాని తీసుకొచ్చి ఇల్లు తిప్పాడు నీడలు వేచి తామగట్ట నీడలు నిమ్మ పూల నీడలు వేచాడు మహాలక్ష్మిని వెంకన్నని ఓలు పీటల పైన కూర్చుండబెట్టారు విష్ణు ఇస్ప్రా బ్రహ్మ త్రిమూర్తులు ముగ్గురు అన్నదమ్ములు చూశారు దేవాల దేవతలు చూసి మరి లక్ష్మి ఆమె దేవత అతడు నరుడు వెంకయ్య దేవత లక్ష్మి నరుడు వెంకయ్య తెలవక వాళ్ళకు తెలవక
నరుడికిచ్చి మహాలక్ష్మిని పెళ్లి చేస్తున్నారు. తెలవనోళ్లకు తెల చెప్ప రావాలని సుఖలేతనమ్రాలమైనాయి రామ రామ వేషాలు కట్టుకున్నాళ్ళతోని దేవాన దేవతలు అందరూ దిగి వచ్చారు. దేవాన దేవతలు దిగి వస్తే పచ్చని పచ్చట్ల కూర్చుండబెట్టి మహాలక్ష్మిని ఎంకయ్య పెళ్లి చేస్తున్నారు. రంగరంగ వైభవంగా పెళ్లి నడుతాది. బ్రహ్మ విష్ణు బ్రహ్మదేవుడు విష్ణు నారాయణమూర్తి ఆ శివశంకరుడు ముగ్గురు దేవతలు కదా. బ్రహ్మదేవుడు మహాలక్ష్మికి ఎంకయ్యకు ఏమని బ్రహ్మములు ఇస్తున్నాడు. ఏమయ్యా సుబ్బారావు, ఏమయ్యా ఓ కోటారావు, తెలవక దేవత మహాలక్ష్మిని నరుడికి వెంకయ్యకు పెళ్లి చేస్తున్నారు. వాళ్ళిద్దరికి పేరుకే పెళ్లి. అవునవును, పేరుకే పెళ్లి గాని వెంకయ్య కళ్ళక బ్రహ్మదాహన వస్తు చేత వెంకయ్య మహాలక్ష్మి పైన హస్తం వేసినట్లయితే పాకానికి వచ్చిన పత్తి కాయ తిను శిరము బలకి మరణమైతాడు వెంకయ్య. వెంకయ్య మహాలక్ష్మి పైన హస్తం వేయద్దు, పేరు పెళ్లి కానీ వాళ్ళ ప్రేమలు లేవు అని ఆ బ్రహ్మదేవుడు బ్రహ్మములు లేసి హస్తతాళాలు కొట్టి దేవతలు వెళ్ళిపోయారు. మరి 3 వత్తుల పెళ్లి పుత్రులు నాగబెల్లి, 4 రోజుల పెళ్లి నాగబెల్లి, 5 రోజుల పెళ్లి ఆనందంగా ఇచ్చిరారు. ఆ కోటారావు ఏమన్నాడు, ఇప్పటికే మా చెల్లె ఎంతో ఏడ్చుకుంటా తూర్చుకుంటా పేదరికం ఇయ్యొద్దని మా చెల్లెలు ఎంతో బాధపడ్డారు. మా బావ సుబ్బారావుని ఎంత బాధపడతాడు. మా బావని మా బావ కుటుంబాన్ని ఆ కట్టుకొని వచ్చిన బండిలో ముందుగా పంపిస్తా, వాళ్ళని పంపించి ఈ పెళ్లి పిల్లగాని పెళ్లి పిల్లని వెనక పంపిస్తానని ఆ సుబ్బారావుతో కోటారావు ఏమంటున్నాడు. బావా బాబా సుబ్బారావు, ఇక నా పెళ్లి చక్కగా అయినాది, ప్రేమతో పెళ్లి అయినాది. అందరి పెళ్లిని కూడా భోజనం తిన్నారు. బాబా మరి ఏమంటున్నావు ముచ్చట బావయ్య? మేము భోజనాలు చేశాము, ఇంటికి పోయే టైం అయ్యాలి, మేము పోతున్నాము. మీ చెల్లెని పంపి. ఓహో, మా బావ సుబ్బారావు ఏమంటున్నాడు, బావయ్య ఇక నా మీ చెల్లె మాత్రం పెళ్లి చెల్లెకు తర్వాత మీ చెల్లెకు మా తమ్ముడికి పెళ్లి అయినది. ఇక నా తప్పనిసరి ఇక తాగరపో అన్నాం కరే. ఇక నా తప్పనిసరి ఏం చేయాలంటే మా బావతుడు ఎవరు చెప్తున్నారు, సుబ్బారావు ఇక నా మా చెల్లెనిగా 3 నెలల పసిపాపప్పుడుగా ఇక నా మా తల్లిని చనిపోయారు. ఊళ్ళో ప్రజలన్నా అనబడి మా ప్రజల్లో మాత్రం మా చెల్లె పెరిగినారు. మా చెల్లెని సాగరప్పాలంటే చాలా ఆలస్యమైంది. మీరు పెళ్లికి వచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా లేకుండా మీరందరూ గజ్జల పడిపోయి కూర్చొని వెళ్ళిపో బావయ్యా మా చెల్లెని ప్రయాణం చేసి గజ్జల పడి పైన ధనం పోసి సారసులతోటి సొమ్ములతోటి ఈ గజ్జల పడి పైన కూర్చొని మా చెల్లె ప్రయాణం తప్పసరి వస్తుంది. అప్పుడే బావ కోటారావు ఇంటికి వెళ్ళిపోండి, నీ తర్వాత నా చెల్లెని పంపిస్తా ప్రయాణం చేసి అన్నాడు. నేను ఇంటికి
వెళ్ళిపోతున్నాం మా చక్కెర మాత్రము ఆ మహాలక్ష్మికి ఏమని చెప్తున్నాడు మీరు వెళ్ళిపోయాం అయినా నేను ఒక్క మాట చెప్పుకునే మా చెల్లె ఆ చోట ఉన్నది బావకు చెప్పుకునే బావ నా మాట విని ఆ ఒక్కరు కూడా లేకుండా అందరు లింగాలపురం వెళ్ళిపోయారు మా చెల్లె మహాలక్ష్మిగా 7 మేడల్లో బంగారు తొట్ల కూర్చొని 3 మునికలతో 7 దాశవాలతో ఆడేది అడకలతో పాడేది బొమ్మలతో మా చెల్లె మహాలక్ష్మి ప్రత్యేసం ఆడుతున్నది ఇక నా చెల్లెకి రాని వచ్చారు నా చెల్లెని ప్రయాణం చేయాలి తప్పనిసరి అది ఇక నా చెల్లెకి రాని వచ్చాను చెల్లెలా అన్నా మహాలక్ష్మి అమ్మా ఇక నా నీకు ఇక రా దగ్గరగా పోయిపోతుంది ఇక తప్పనిసరి నీ పెళ్లి కాదు ఇక నీ పెళ్లి చేసిన కాబట్టి ఇక నా బావ ఇంకా బావ సుబ్బారావు పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ ఆ బండి పని కూర్చొని వాళ్ళు ఇండియాలో వెళ్ళిపోయారు ఇవాళ శుక్రవారం చక్కటి దినం ఉన్నది శుక్రవారం చక్కటి దినం నా సార సీరలు కట్టుకొని సొమ్ములు వేసుకొని అక్కడికి తప్పొస్తారు గజ్జల పండి పైన కూర్చొని అత్తగారి తొందరగా ప్రయాణం అయ్యి అటముడి ఒడిలో బియ్యం కట్టుకొని ఒడిలో కొడుకలు ఉండాలి దోస్తుకి పాసం కట్టుకొని అతను తప్పనిసరి మా అన్న చెల్లెలా నీ పెళ్ళయ్యాది అత్తగారింటికి ప్రయాణం అమ్మన్నాడు శుక్రవారం నాడు పొద్దున్న లేచి ఆ రోజు శుక్రవారం నాడు పొద్దున్న లేచి శుక్రవారం నాడు పొద్దున్న లేచి ఆ రోజు అయ్యో అమ్మ దానారు మంటకి జనకమాడినా సీర సీర కట్టినా సిత్తారు బయటిలా రైకరీనా అమ్మని వార బియ్యము వడి కట్టుకున్నా బియ్యముడి నిండా కుడుకాలు పెట్టుకున్నాడు అమ్మ నష్ట వాసింగము కట్టుకున్నాడు లక్ష్మి వెచ్చని నగల పేరేటి రామ రామ లక్ష్మి వెచ్చని నగల పేరేటి రామ రామ లక్ష్మి వెచ్చని నగల పేరేటి దేవతను వెచ్చని సుము పేరేటి అల్లెల్లు బిల్లెల్లు అవరాసనాలు దేవనపుల కొద్ది రామని సంక బంగార శ్రీగంధారమ్మ లక్ష్మీ పెట్టండి కాళ్ళకు మెరుగు బిల్లలు అమ్మ 7,000 వసి 7 ధరాలు అమ్మ గజ్జాల వంటాల గరవైన సొమ్ము అమ్మ వంటాల సొమ్ములు పెట్టుకున్నాడు అమ్మ పన్నెట్టు దర్బార్లు వెళ్ళలాటింది అమ్మ 11 దర్బార్లు వెళ్ళలాటింది అమ్మ రాముడి దర్బారా కాడికొచ్చింది అమ్మ కడప యవతల బార కాలు పెట్టింది కడప యవతల బార కాలు పెడితేనే వడి బార బియ్యము వడి పడ్డాయి రావల్య కుడుతారు దారి పడ్డాయి రావల్య కుడుతారు దారి పడ్డాయి సింగము కింద పడ్డాది సింగము కింద పడ్డాది బియ్యం కింద పడ్డా వాళ్ళ బియ్యం కింద పడ్డా కొడుకలు కింద పడ్డా కృష్ణ కట్టిన పాసింగము తెగి కింద పడ్డా
వద్దంటే చెప్పండి అన్న. చూసావా నా మదిలో మాట అయినా ఒడిలో కొడుకలు ఒడి నిండా బియ్యము ఒడిలో కొడుకలు జారి పడ్డారు కొడుకలు కింద మీరావి బియ్యం కింద మీరావి అదే కాక నొస్తుకున్న భాషను తెగిపడదంటే ఇది చాలా పెద్ద అపశకరం అంటారు. మరి ఎట్లు కావాలి అపశకరం అని నాకు తెలుసు, మరి నాకు తెలుసు అని చెల్లెడాయి అపశకరం అని చెప్తే మా చెల్లె ఏమంటాది, అన్నయ్య ఈ రోజు మీ ఇంటికాడ ఉండి పొద్దున లేచి అత్తారింటికి పోతానంటే. మరి బావ సుబ్బారావుతో ఏమన్నారు, బావా మీరు ఒక్కరు కూడా ఇక్కడ లేకుండా పెళ్లికి వచ్చిన వాళ్ళు బావ ఎక్కరావే గాని బావ సుబ్బారావే గాని మీరందరూ ఎక్కడ లింగాలపురం వెళ్ళిపోండి. మీరు వెళ్ళిపోయినాక నీ వెనకనే తప్పసరి మా చెల్లెని ప్రయాణం చేసి నీ వెనకనే పంపిస్తానని చెప్పిన. మరి ఇవాళ పంపియక రేపు పంపిస్తే మా బావ సుబ్బారావు ఎంత కోపం చేస్తాడో ఎంత బాధపడతాడో మేనబావ. కాబట్టి ఇది అపశకరమే గాని అపశకరము కాదని మా చెల్లెతుడు ఏమని చెప్తున్నాడు. అయినా 5 అడుగులు పెట్టి కాంతి పైన చేస్తే మా చెల్లెకు ఎత్తులు బుద్ధులు చెప్పి అత్తవారికి పంపించడమే కర్తవ్యం. నువ్వు కట్టుకున్న సీర ఏం సీరమ్మా? కట్టుకున్న సీర పట్టు సీర కాబట్టి బియ్యం వదనకు కొడుకల వదనకు ఇక నా ముడి కుదరక ఆ ముడి ఊసేది కింద పోయినాడు. ఆ కింద పోయేటప్పుడు ఏం చేసినావు, అయ్యో అందుకోపోయినట్ల అయ్యో అందుకుపోతే ఈ చేయి వచ్చింది నెక్స్ట్కి బాసికం జరిగింది. బాసికం తెగి కింద పడ్డాను. ఒడి బాల ఏం కాదమ్మా, ఇది అపశకరము కాదు, తప్పు లేదమ్మా. కొత్త బియ్యం తీసుకొచ్చి ఒడి బాల బియ్యం పెట్టారు, మళ్ళా కొత్త కొడుకులు తీసుకొచ్చి ఒడిలో పెట్టారు, నొస్టి కొత్త బాసికం తీసుకొచ్చి నొస్టి కట్టాను. చెల్లెలా ఏం తప్పులేదు చెల్లెలా, వెళ్ళి పొమ్మని మా అన్న అన్నాడు. ఎప్పుడు బియ్యం కట్టాడో మళ్ళా బాసింగం ఎప్పుడు కట్టాడు. ఆనిచ్చే గలవట్లకు వచ్చాను, గలవ దాటి ఆకిట్లకు వచ్చాను. అమ్మ మారు జాతిన పిల్లి మరి అంటవాయే, మారు జాతిన పిల్లి మరి అంటవాయే, కాళ్ళల్లా పిల్లి కలబెల్లబట్టే, కాళ్ళల్లా పిల్లి కలబెల్లబట్టే, అమ్మ యాప చెట్టుల బండి ఎదురుగా వలికే, అమ్మ పొట్ట కుండల బండి ఎదురుగా వచ్చే, కట్టాలు బారాలు ఎదురుగా వచ్చే, ఎగి ముండారాలు ఎత్తుకుంటే, ఇంటి ముందుకు వస్తుంటూనే ఆకిట్లా మహజాలం అంటే పిల్లన్న వచ్చిన కాళ్ళల్లో కల వెలుగుతున్నదన్నా. అన్నా ఎందుకని పెద్దలు తెలిసిన వాళ్ళు ఏమన్నా పిల్లి అర్థం కాకపోతే 6 సంవత్సరాల అపశకినం అన్నా. అపశకినంగా పిల్లి అర్థం కాగానే నత్తగా ఇంటి పోతే అందులో తప్పు లేదు అన్నా, అది తప్పు కాదు అన్నా. చెల్లెడా అయినా ఈ ప్రకారంగా అయినా మారు జాతుల పిల్లి ఎదురుగా వచ్చిందంటే పిల్లి అడ్డం వచ్చిందంటే యాడది అపశకరం అంటారు. ఇవన్నీ అపశకరం అనే కరెక్టే. మరి అపశకరం అంటే రేపు పోతాడు, రేపు పోతే బావతో మాట వస్తుంది అక్కడ. కాబట్టి ఇది కూడా తప్పు లేదని మా చెల్లితో మాట్లాడతాను. పిల్లి అడ్డం వచ్చిందంటే ఇంట్లో ఇంత నిన్నది, పిల్లి బుద్ధి ఎట్లుంటుందంటే ఇంట్లో ఎంత కడుపుండి తిన్నది అందరికి తెలక కావాలి. అది ఇక్కడి నుంచి ఈ రోడ్డు నుంచి వెళ్ళి ఎదుక బయటకు ఉపుతాను దాని ఎంత పడి అందుకోపోయింది. అది తప్పు కదమ్మా. బల్లి మాటే బల్లి పలుకుబడే గంట తప్పులేదమ్మా. అదిగో కొత్త కుండల బండి ఎదురు వస్తున్నారు. ఆ కొత్త కుండల బండి అంటే ఒండు కుండకు తప్పు లేదు. తట్టలు పారలు ఎదురు వస్తున్నారు. తట్ట పారలు ఎదురుగా అవుతాయి అంటే వడ్డని వాళ్ళు అవతలి 10 పోయి ఇక్కడ వాళ్ళలో ఇంటికి వస్తున్నారు. అందులో
కట్నాలు కానికలు ఆ బండి నిండా మెలిగా బండి కాడికి వచ్చి అన్నా యారికి ఇస్తున్నా చిన్నవాడు రామన్నా అన్నా పోయి వస్తానన్నా అన్నతో చెల్లా పోయిరా పోయిరా చెల్లా అన్నా పోయేస్తానని అన్నతో ఆజ్ఞ తీసుకొని చాలా చీరల బండిలో నా కాలు పెట్టిన